కార్బోహైడ్రేట్ తీసుకుంటే చూడండి, మనకి కార్బోహైడ్రేట్ లో టైలిన్ అనేటటువంటి ఎంజైమ్ ఫస్ట్ కార్బోహైడ్రేట్ నుంచి మాల్టోజ్ అనేది వస్తుంది. చూడండి, కార్బోహైడ్రేట్ నుంచి వచ్చేటటువంటిది ఏది అంటే మాల్టోజ్. మరి మాల్టోజ్ అనేది ఎక్కడ కన్వర్ట్ అవుతుంది కార్బోహైడ్రేట్ నుంచి అంటే చూడండి, టైలిన్. రెండు ఎంజైమ్స్ కన్వర్ట్ చేస్తాయి. కార్బోహైడ్రేట్ నుంచి మాల్టోజ్ ని కన్వర్ట్ చేసేటటువంటి ఎంజైమ్స్ రెండు ఉంటాయని చెప్పాం. ఈ రెండు ఎంజైమ్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే చూడండి, మనకి నోట్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆహారాన్ని బియ్యంతో తయారైనటువంటి అన్నాన్ని తింటున్నాం. అన్నంలో కార్బోహైడ్రేట్ ఉంటుంది. నోట్లో బాగా మెత్తగానే ఉన్నప్పుడు లాలాజలంలో ఉన్నటువంటి సెలైవరీ ఎమైలేజ్ అని చెప్పాం. లాలాజల ఎమైలేజ్. ఈ లాలాజల ఎమైలేజ్ ఏం చేస్తుంది, మనం తినేటటువంటి ఆహారంలో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్ ని అది జీర్ణం చేస్తుందని చెప్పాం. సో ఇది టైలిన్. లాలాజల ఎమైలేజ్ ఇంకో పేరు ఏది అంటే టైలిన్ చెప్పాం. సో ఈ టైలిన్ కార్బోహైడ్రేట్ ని డైజెస్ట్ చేసి ఎట్లా మార్చిద్ది అంటే మాల్టోజ్ గా మారుస్తుంది. నెక్స్ట్ ఎమైలేజ్. ఎమైలేజ్ కూడా మార్చిద్ది. ఇది ఎమైలేజ్ మనకి క్లోమరసం అని చెప్పాం. ప్యాంక్రియాటిక్ జ్యూస్ లో మనకి ఎమైలేజ్ ఉంటుందని చెప్పాం. ట్రిప్సిన్, ఎమైలేజ్, లైపేజ్ 3 ఎంజైమ్లో ఒక ఎంజైమ్ ఇది ఎమైలేజ్. ఈ ఎమైలేజ్ కూడా ఏం చేస్తుంది అంటే కార్బోహైడ్రేట్ ని మాల్టోజ్ గా మారుస్తుంది. అంటే చూడండి, మనకి ఈ ప్రాసెస్ మొత్తం నోట్లోనే ఆస్తికూరం లేదా బొక్కల క్యావిటీలో జరగదు. ఎందుకంటే మనం ఫుడ్ ని తినేటప్పుడు మెత్తగా హడావుడిగా నవిలి మింగుతాం కాబట్టి ఈ ప్రాసెస్ మనకి ఈ నోట్లో ఉన్నటువంటి లాలాజలం నుంచి వచ్చేటటువంటి టైలిన్ అనేటటువంటి ఎంజైమ్ కార్బోహైడ్రేట్ ని డైరెక్ట్ గా మొత్తంగా మాల్టోజ్ గా మార్చదు. కొంత మేర మాత్రమే జరుగుతుంది. తర్వాత ఆ ఫుడ్ నెక్స్ట్ ఈసోఫాగస్ నుంచి స్టమక్ లోకి వచ్చింది. అక్కడ ఎంజైమ్స్ ఏమీ లేవు. అక్కడ నుంచి డియోడినంలోకి వచ్చింది. ఆ డియోడినంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్యాంక్రియాస్ లో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఎమైలేజ్ అనే ఎంజైమ్ అది దాన్ని డైజెస్ట్ చేస్తుంది ఆ కార్బోహైడ్రేట్. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, టైలిన్, ఎమైలేజ్ ఈ రెండు ఎంజైమ్స్ అనేవి కార్బోహైడ్రేట్ ని మాల్టోజ్ గా బ్రేక్ చేస్తాయి. టైలిన్ అనేది లాలాజలంలో ఉంటది. ఎమైలేజ్ అనేది ప్యాంక్రియాటిక్ జ్యూస్ అంటే ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసేటటువంటి ప్యాంక్రియాటిక్ జ్యూస్ లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మాల్టోజ్. ఈ మాల్టోజ్ నుంచి ఫైనల్ గా వచ్చేది ఏది అంటే గ్లూకోజ్. మరి గ్లూకోజ్ ఎట్లా వచ్చింది అంటే మాల్టోజ్ ని గ్లూకోజ్ గా కన్వర్ట్ చేసేది మాల్టేజ్. ఆల్రెడీ మనం ఇక్కడ చెప్పాం. సక్కస్, ఎంటెరికస్ లేకపోతే ఇంటెస్టైనల్ జ్యూస్ లేదా ఆంతర్రసంలో మనకి మాల్టేజ్ ఉంటుందని చెప్పాం. ఈ మాల్టేజ్ ఏం చేస్తుంది అంటే మాల్టోజ్ ని మాల్టేజ్ అనే ఎంజైమ్ గ్లూకోజ్ గా కన్వర్ట్ చేస్తుంది. సో కాబట్టి ఇది సీక్వెన్స్. కార్బోహైడ్రేట్ నుంచి ఫస్ట్ మాల్టోజ్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ మాల్టోజ్ గా మార్చడానికి టైలిన్, ఎమైలేజ్ ఎంజైమ్స్ పనిచేస్తాయి. టైలిన్ అనేది సలైవాలో ఉంటది, లాలాజలంలో. ఎమైలేజ్ అనేటటువంటిది మనకి ఈ ప్యాంక్రియాస్ క్లోమంలో ఉంటది. నెక్స్ట్ ఈ మాల్టోజ్ నుంచి గ్లూకోజ్ గా కన్వర్ట్ చేసేది మాల్టేజ్. ఇది స్మాల్ ఇంటెస్టైన్ లో ఉన్నటువంటి ఇంటెస్టైనల్ జ్యూస్ లేదా ఆంతర్రసంలో ఉంటుందని చెప్పారు. ఓకే, ఇది. సో నెక్స్ట్ కొవ్వులు. కొవ్వులు ఎట్లా డైజెస్ట్ అవుతాయి ఫ్యాట్స్ అంటే ఈ కొవ్వుల నుంచి లైపేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఓకే, ఈ లైపేజ్ అనేటటువంటి ఎంజైమ్ కొవ్వులు లేదా ఎమల్సీకరణం చెందినటువంటి కొవ్వులు గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ చెప్పాం మనం, లివర్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేటటువంటి బైల్ జ్యూస్ ఏదైతే ఉందో కాలేయం నుంచి వచ్చినటువంటి పైత్య రసము అదేం చేసింది, మనం తినేటటువంటి ఫుడ్ లో ఉన్నటువంటి చికెన్, మటన్, ఎగ్స్ కానీ ఇవన్నీ తింటాం. ఆ తిన్నటువంటి వాటిలో ఉన్నటువంటి ఫ్యాట్స్ సంబంధించినటువంటి లార్జ్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ చేసి సింపుల్ మాలిక్యూల్స్ అంటే చిన్న చిన్న ఫ్యాట్ గ్లోబ్యూల్స్ గా కన్వర్ట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ మనం ఎమల్సిఫికేషన్ అని చెప్పాం. సో కాబట్టి ఇక్కడ ఎమల్సిఫికేషన్ ద్వారా వచ్చినటువంటి ఎమల్సిఫైడ్ ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో కొవ్వులు, దాన్ని లైపేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది, కొవ్వు ఆమ్లాలు గ్లిజరాల్ గా కన్వర్ట్ చేస్తుంది. ఫ్యాటీ యాసిడ్స్ గ్లిజరాల్ గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో ఇదండి మనకి ఈ లైపేజ్ అనేది ఎక్కడ ఉంటుందని చెప్పి మనం ఆల్రెడీ ప్యాంక్రియాస్ క్లోమంలో ఉన్నటువంటి క్లోమరసం లేదా ప్యాంక్రియాటిక్ జ్యూస్ లో ట్రిప్సిన్, ఎమైలేజ్, లైపేజ్ 3 ఎంజైమ్లు. ఆ లైపేజ్ అనేటటువంటి 3వ ఎంజైమ్ లైపేజ్ అనేది. ఓకే, సో కాబట్టి ఈ 3 ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, కొవ్వులు ఎట్లా ఏ సీక్వెన్స్ లో డైజెస్ట్ అవుతున్నాయి అనేది ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ముందు ఆ డైజెస్టివ్ గ్లాండ్స్, ఆ గ్లాండ్స్ లో ఉండేటటువంటి డైజెస్టివ్ ఎంజైమ్స్ గుర్తుపెట్టుకోండి. ఆ డైజెస్టివ్ ఎంజైమ్స్ నేర్చుకున్న తర్వాత ఈ ఆర్డర్ సీక్వెన్స్ నేర్చుకోండి. ప్రోటీన్స్ ఏ డైరెక్షన్ లో డైజెస్ట్ అయ్యి దాని నుంచి అమైనో యాసిడ్స్ వస్తున్నాయి. నెక్స్ట్ కార్బోహైడ్రేట్ నుంచి ఫైనల్ గా
గ్లూకోజ్ ఎట్లా వస్తుంది, ఫ్యాట్ నుంచి ఫ్యాటీ యాసిడ్స్ ఎట్లా, గ్లిజరాల్ ఎట్లా వస్తున్నాయి, ఈ 3 ఇక్కడ ఉన్నటువంటి ఫ్లో చార్ట్లు, వాటిలో ఉండేటటువంటి డైజెస్టివ్ ఎంజైమ్స్ నేర్చుకోండి. సో ఇది అయిపోయిన తర్వాత మనకి ఫైనల్ గా ఇప్పుడు ఆ ప్రాసెస్ అనేది ఎట్లా జరుగుతుంది అనేది ఇక్కడ చూద్దాం. సో ఈ ప్రాసెస్ ప్రకారం మనం పోతే ఈజీగా ఉంటుంది. ఇక చూడండి, ఫస్ట్ మనం ఆహారాన్ని, ఫుడ్ ని మనం నోట్లో తీసుకున్నప్పుడు నోట్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ టీత్ ఏవైతే ఉన్నాయో, దంతాలు, ఆ దంతాలతో ఏం చేస్తామంటే ఫుడ్ ని బాగా మెత్తగా నవ్వుతాం. ఫుడ్ ఈజ్ కట్ అండ్ క్రష్డ్ విత్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టీత్, ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్. ఇవి కుంతకాలు, రదనికలు, అగ్రచరణకాలు, చరణకాలతోటి ఆహారాన్ని మెత్తగా నవ్వుతామని చెప్పాం. మెత్తగా నవ్వినటువంటి ఆహారం అనేది ఆ సెలైవా తోటి కలిసిపోయింది, లాలాజలంతో కలుస్తుంది. లాలాజలంతో కలిసిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే ఆ ఫుడ్ అనేది ఒక బాల్ లైక్ స్ట్రక్చర్ గా మారుతుంది, సాలిడ్ బాల్ లైక్ స్ట్రక్చర్ గా మారుతుంది. అంటే ఘనాకారంలో ఒక బంతి లాంటి పదార్థం తయారవుతుంది. దీన్ని బోలస్ అంటారు, గుర్తుపెట్టుకోండి. మనకి బోలస్ అనేది ఎక్కడ తయారవుతుందంటే బొక్కల క్యావిటీలో మనకి బోలస్ అనేది తయారవుతుంది, గుర్తుపెట్టుకోండి. మనం తినేటటువంటి ఫుడ్, ఆహారం ఏదైతే ఉందో దాన్ని మనకి నోట్లో 4 రకాలైనటువంటి దంతాలు ఉంటాయని చెప్పి, ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్. కుంతకాలు, రదనికలు, అగ్రచరణకాలు, చరణకాలు తోటి మెత్తగా నవ్వులుతాము. ఆ నవ్వినటువంటి ఫుడ్ అనేది ఆ 3 టైప్ ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్ నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి సెలైవా ఏదైతే ఉందో, లాలాజలము, ఆ ఫుడ్ తో కలిసిపోయి ఒక బాల్ లాంటి స్ట్రక్చర్ తయారైంది. ఆ సాలిడ్ గా ఉన్నటువంటి బాల్ లైక్ స్ట్రక్చర్ ని బోలస్ అంటారు, గుర్తుపెట్టుకోండి. బోలస్ అనేది మనకి డైజెస్టివ్ సిస్టమ్ లో ఎక్కడ తయారవుతుంది అంటే, ఈ బోలస్ అనేది బొక్కల క్యావిటీలో తయారవుతుంది, ఆశకుహరంలో బోలస్ తయారవుతుంది అని గుర్తుపెట్టుకోండి. మరి ఆ బోలస్ అనేది ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది అని కూడా అడుగుతాడు. ఆమ్ల స్వభావం, క్షార స్వభావం, తటస్థము, పైవన్నీ ఏది కాదు. సో కాబట్టి దీనికి సరైనటువంటి సమాధానం ఏది అంటే మనకి క్షార స్వభావం. ఎందుకంటే ఆ బోలస్ అనేటటువంటి ముద్దలో లాలాజలం కలిసి ఉంది కదా, మరి లాలాజలానికి క్షార స్వభావం లేదా ఆల్కలైన్ నేచర్ ఉంటుంది కదా. సో కాబట్టి ఆటోమేటిక్ గా మనకి బోలస్ అనేది ఆల్కలైన్ నేచర్ లేదా క్షార స్వభావం ఉంటుంది. ఈ క్షార స్వభావం ఉన్నటువంటి ఆ బోలస్ లో మనకి ఏం జరిగిద్దని చెప్పిన, లాలాజలంలో సెలైవాలో సెలైవరీ ఎమైలేజ్ ఉంటుందని చెప్పాం. ఈ సెలైవరీ ఎమైలేజ్ ఏం చేసింది అంటే ఆ మనం తిన్నటువంటి ఫుడ్ లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్ ని మాత్రమే అది డైజెస్ట్ చేసింది. ఓకే, మనం తినేటటువంటి ఫుడ్ లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఉన్నప్పటికీ కూడా మనకి ఆ బొక్కల క్యావిటీలో ఏ ఫుడ్, ఏ మాలిక్యూల్స్ డైజెస్ట్ అవుతాయి అంటే గుర్తుపెట్టుకోవాలి, కార్బోహైడ్రేట్స్ మాత్రమే డైజెస్ట్ అవుతాయి. మరి ఎందుకు ప్రోటీన్స్, ఫ్యాట్స్ నోట్లో ఎందుకు బొక్కల క్యావిటీలో డైజెస్ట్ అవ్వట్లేదు అంటే మనకి ఆ నోట్లో ఆ ప్రోటీన్స్ ని కానీ ఫ్యాట్స్ ని కానీ డైజెస్ట్ చేసేటటువంటి ఆ డైజెస్టివ్ ఎంజైమ్స్ లేవు, అర్థమవుతుంది కదా. సో అది అందుకనే అక్కడ మనకు బొక్కల క్యావిటీలో, ఆశకుహరంలో కేవలం ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ లో ఒక కార్బోహైడ్రేట్ మాత్రమే డైజెస్ట్ అవుతుంది. ఎందుకంటే దాన్ని డైజెస్ట్ చేసే టయలిన్ లేదా సెలైవరీ ఎమైలేజ్ మాత్రమే ఉంది. ఓకే, ఆ సెలైవరీ ఎమైలేజ్ లేదా టైలిన్ అనేటటువంటిది ఆ ఉన్నటువంటి ఫుడ్ లో ఉన్న కార్బోహైడ్రేట్ ని ఎట్లా డైజెస్ట్ చేస్తుంది, మాల్టోజ్ అనేటటువంటి షుగర్ గా కన్వర్ట్ చేస్తుంది. ఇది చూడండి, ఆశకుహరంలో ఈ కార్బోహైడ్రేట్ టైలిన్ అనేటటువంటి ఎంజైమ్ మాల్టోజ్ అనేటటువంటి షుగర్ గా కన్వర్ట్ చేస్తుంది. సో ఇది ఫస్ట్ స్టెప్ అయిందండి. ఇక్కడ వరకు అయిపోయింది, మనకి బొక్కల క్యావిటీలో అయిపోయింది. ఇప్పుడు ఈ నోట్లో ఉన్నటువంటి బొక్కల క్యావిటీ లేకపోతే ఆశకుహరంలో తయారైనటువంటి బోలస్ అనేటటువంటి ఫుడ్ యూసోఫాగస్ ద్వారా పాస్ అవుతుంది. చూడండి, ఆహార వాహిక ద్వారా కిందికి పాస్ అవుతుంది. మరి ఆహార వాహిక ద్వారా కిందికి పాస్ అయ్యేటప్పుడు మనకి ఆ ఫుడ్ అనేది ఒక బోనస్ వేవ్ లైక్ మూవ్మెంట్స్ ని ఎగ్జిబిట్ చేస్తుందని చెప్పాం. అంటే ఒక తరంగం ఆకారంలో అది కదులుతూ కిందికి వస్తుందని చెప్పాం. ఓకే, సో మరి ఆ విధంగా మనకి వేవ్ లైక్ మూవ్మెంట్స్ లేదా తరంగాకారంలో ఉండేటటువంటి ఆ బోలస్ యొక్క చలనాన్ని ఏమని చెబుతారు అంటే మనకి పెరిస్టాల్టిక్ మూవ్మెంట్స్ అని చెప్పాం. ఆ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్స్ ద్వారా ఫుడ్ అనేది ఆ కిందికి బోనస్ అనేది కిందికి పాస్ అవుతుంది, ఇట్లా కిందికి పాస్ అవుతుంది. సో ఇది మీకు బిట్టు. దీంట్లో ఎలాంటి డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి ఉండవంటే గుర్తుపెట్టుకోండి. ఆహార వాహికలో ఉండేటటువంటి డైజెస్టివ్ ఎంజైమ్స్ ఏంటి అంటే ఏమి ఎలాంటి డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి ఉండవు, ఫుడ్ డైజెస్ట్ కాదు. మరి ఆహార వాహిక లేకపోతే యూసోఫాగస్ లో ఏమి ఉంటాయి అంటే మ్యూకస్ అనేది ఉంటుంది. ఓకే, చెప్పాము మనం. మ్యూకస్ అనేది ఏం చేసింది అంటే ఫుడ్ ని ఈజీగా, సులభంగా ఆ ట్రాక్ లో కిందికి పాస్ అవడానికి ఉపయోగపడుతుంది. అంటే ఒక లూబ్రికెంట్ లాగా పనిచేస్తుంది, ఒక కందెం లాగా ఉండి ఈజీగా కిందికి మూవ్ అవడానికి ఉపయోగపడుతుంది. అయితే చూడండి, దీని మీద ఇంకో బిట్ అనేది ఆహార వాహికలో పెరిస్టాల్టిక్ చలనాల యొక్క దిశ ఏది అని అడుగుతారు. మరి ఎక్కడ నుంచి, ఫారింక్స్ టు స్టమక్ డైరెక్షన్, స్టమక్ టు ఫారింక్స్ డైరెక్షన్,
బోత్ డైరెక్షన్స్, నన్ ఆఫ్ దీస్ అంటాడు. సో కాబట్టి మీకు సరైన సమాధానం ఏంటంటే మనకి బోకల్ క్యావిటీ, తర్వాత ఫారింక్స్, తర్వాత మనకి యూసోఫాగస్, దీని తర్వాత స్టమక్ ఉంటుందని చెప్పాను. కాబట్టి అప్వర్డ్ నుంచి డౌన్వర్డ్ డైరెక్షన్ లో మాత్రమే ఆ వేవ్ లైక్ మూవ్మెంట్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. సో దీన్ని ఏమంటారంటే పెరిస్టాల్టిక్ మూవ్మెంట్స్ అంటారు. మరి కింద నుంచి స్టమక్ నుంచి పైకి బొక్కల క్యావిటీ లేకపోతే ఆ ఫారింక్స్ డైరెక్షన్ లో జరిగేటటువంటి దాన్ని ఏమంటారు అంటే మనకి రివర్స్ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి. పెరిస్టాల్టిక్ మూవ్మెంట్స్ ఏ డైరెక్షన్ లో జరుగుతాయి, రివర్స్ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్స్ ఏ డైరెక్షన్ లో జరుగుతాయి అని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, పెరిస్టాల్టిక్ మూవ్మెంట్స్ అనేవి ఎప్పుడు కూడా మనకి పై నుంచి కిందికి జరుగుతాయి. ఏంటంటే గ్రసని దగ్గర నుంచి జీర్ణాశయం దిశలో పై నుంచి కిందికి జరుగుతాయి. ఓకే. ఫారింక్స్ నుంచి స్టమక్ డైరెక్షన్ లో. రివర్స్ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్స్ ఏ డైరెక్షన్ లో జరుగుతాయి అంటే ఆ కింద ఉన్నటువంటి స్టమక్ నుంచి పైన ఉండేటటువంటి ఫారింక్స్ లేకపోతే గ్రసని దిశలో జరుగుతూ ఉంటాయి. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఓకే, యూసోఫాగస్ అయిపోయింది. ఆ యూసోఫాగస్ లో ఉన్నటువంటి ఆ బోలస్ అనేది నెక్స్ట్ స్టమక్ లోకి వచ్చింది. స్టమక్ లోకి వచ్చిన తర్వాత ఆ బోలస్ అనేది ఏమైందంటే సెమీ సాలిడ్ గా మారింది. ఇంతకుముందు సాలిడ్ గా ఉంటుందని చెప్పాం, ముద్దలాగా ఉంటుందని చెప్పిన. ఇది ఏమవుతుందంటే పాక్షిక ద్రవ రూపంలోకి మారుతుంది, చిక్కటి జావలాగా తయారవుతుంది. ఓకే, దాన్ని ఖైమ్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బోలస్ ఆస్యకుహరంలో ఉన్నటువంటి ఆ బంతి లాంటి ఆహారాన్ని బోలస్ అంటారు. అది క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. తర్వాత చివరికి ఆ స్టమక్ జీర్ణాశయంలోకి వచ్చినటువంటి ఫుడ్ అనేది ఆ బంతిలాగా ఉన్నటువంటి ఘన రూపంలో ఉన్నటువంటి ఆహారము జీర్ణాశయంలో ఉన్నటువంటి జఠర రసము లేదా గ్యాస్ట్రిక్ జ్యూస్ తో కలిసినప్పుడు అది ఎట్లా కన్వర్ట్ అవుతుందంటే ఒక లిక్విడ్ సెమీ సాలిడ్ లాగా తయారవుతుంది. అంటే పాక్షిక ఘన రూపంలో చిక్కటి ద్రవం రూపంలో తయారవుతుంది. మనకి ఆల్రెడీ ఎప్పుడైనా మనం చూసే ఉంటాం, దీన్ని ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం. వామిటింగ్స్ అవుతాయి. వామిటింగ్స్ అయినప్పుడు మనకి లోపల ఉన్నటువంటి ఫుడ్ ఒక జిగటగా ఉన్నటువంటిది బయటకు వస్తూ ఉంటుంది, సెమీ సాలిడ్ గా ఉంటది. ఓకే, దాన్ని ఏమంటారంటే ఖైమ్ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఈ ఖైమ్ అనేది ఏ కండిషన్ లో ఉంటదంటే ఆల్కలైన్ నేచర్ కాకుండా బేసిక్ యాసిడ్ నేచర్ లో ఉంటది, ఎసిడిక్ నేచర్ లో ఉంటది స్టమక్. ఎందుకంటే దానిలో ఆల్రెడీ మనకి HCl ఉంది కదా, హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంది కాబట్టి అది యాసిడిక్ నేచర్ లో ఉంది. పైన మరి ఆ బోలస్ అనేది ఆల్కలైన్ నేచర్ లో ఎందుకు ఉంది అంటే మనకి సెలైవా అనేటటువంటిది ఆల్రెడీ మనకి ఆల్కలైన్ నేచర్ లో ఉంది కాబట్టి బోలస్ కూడా ఆల్కలైన్ నేచర్ లోనే ఉంది. ఓకే, రైట్. సో ఇప్పుడు చూడండి, మరి ఈ స్టమక్ లోకి వచ్చిన తర్వాత ఫుడ్ ఆటోమేటిక్ గా ఇక్కడ మనకి ఆ స్టమక్ లో మనకి 3 పార్ట్స్ ఉంటాయని చెప్పాను. హార్దిక జీర్ణాశయం, జఠర నిర్గమ జీర్ణాశయం, రెండింటి మధ్యలో ఫండిక్ జీర్ణాశయం ఉంటుందని చెప్పాను. మరి ఈ ఫండిక్ జీర్ణాశయం ఇటు పక్కన ఉన్నటువంటి జఠర నిర్గమ జీర్ణాశయం లేదా పైలోరిక్ జీర్ణాశయానికి చివర మనకి ఒక పైలోరిక్ వాలు ఉంటుందని చెప్పాం. జఠర నిర్గమ సంవరణి కండరం ఉంటుందని చెప్పాం. ఈ జఠర నిర్గమ సంవరణి కండరం ఏం చేసిద్ది అంటే ఈ స్టమక్ లో డైజెషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు, ఓకే, స్టమక్ లో డైజెషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఫుడ్ ని ఆ స్మాల్ ఇంటెస్టైన్ లోపలికి బయటికి రాకుండా చేస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి డియోడినం లేదా ఆంత్రమూలంలోనికి ఆ ఫుడ్ రాకుండా అక్కడ ఏం చేస్తుందంటే ఒక గేట్ లాగా ఉండి ఆ ఫుడ్ ని అక్కడ ఆపేస్తుంది. ఓకే, సో ఇది ఏంటి అంటే మనకి అక్కడ ఉండేటటువంటి ఆ వాల్వ్, ఓకే, పైలోరిక్ వాల్వ్, తెలుగులో జఠర నిర్గమ సంవరణి అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడ ఉంటుంది అని అడుగుతారు. జఠర నిర్గమ సంవరణి యొక్క స్థానాన్ని గుర్తించండి అంటాడు. సో దీంట్లో సరైనటువంటి సమాధానాన్ని మనం గుర్తించాలి. ఎక్కడ ఉంటుంది అంటే జీర్ణాశయంలో మనకి హార్దిక జీర్ణాశయము, తర్వాత జఠర నిర్గమ జీర్ణాశయం, మధ్యలో ఫండిక్ జీర్ణాశయం అని చెప్పాం. జఠర నిర్గమ జీర్ణాశయానికి తర్వాత డియోడినం ఆంత్రమూలానికి మధ్యలో ఉంటుంది. లేకపోతే ఎవడేమంటాడంటే ఆహార వాహిక లేదా యూసోఫాగస్, తర్వాత కార్డియాక్ స్టమక్, హార్దిక జీర్ణాశయం అంటారు. సో కాబట్టి మీరు ఇది ఇలాంటివి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది డియోడినం ఆంత్రమూలం, ఆంత్రమూలానికి తర్వాత లాస్ట్ లో ఉండేటటువంటిది స్టమక్ లో పైలోరిక్ స్టమక్ అని చెప్పాం, జఠర నిర్గమ జీర్ణాశయం. సో కాబట్టి జఠర నిర్గమ జీర్ణాశయానికి ఆంత్రమూలానికి మధ్యలో మనకి పైలోరిక్ వాల్వ్ లేదా జఠర నిర్గమ సంవరణి అనేది ఉంటుంది. ఇది ఏం చేసింది అంటే ఆ స్టమక్ లో డైజెషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఫుడ్ డియోడినం లేదా ఆంత్రమూలంలోనికి ఎంటర్ అవ్వకుండా అక్కడ అది గేట్ లాగా క్లోజ్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఫుడ్ అనేది స్టమక్ లోకి వచ్చింది. ఇప్పుడు స్టమక్ లో ఫుడ్ డైజెషన్ ఎట్లా జరిగిద్దో చూద్దాం. చెప్పాం మనం స్టమక్ లో ఓన్లీ అక్కడ పెప్సినే ఉంటుందని చెప్పాం. స్టమక్ లో ఉండేటటువంటి ఆ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ నుంచి గ్యాస్ట్రిక్ జ్యూస్ రిలీజ్ అవుతుందని చెప్పాం. ఆ గ్యాస్ట్రిక్ జ్యూస్ లో పెప్సిన్ ఉంటుందని చెప్పాము. తర్వాత HCl, పెప్సిన్, తర్వాత మ్యూకస్ ఉంటుందని చెప్పాము మనం. చూడండి,
జఠరసంలో హెచ్సిఎల్, పెప్సిన్, మ్యూకస్ ఉంటుందని చెప్పాను. ఓకే, ఇప్పుడు మనకి ఆ వచ్చినటువంటి ఫుడ్ లో ఏమున్నాయి? స్టమక్ లోకి వచ్చినటువంటి దాంట్లో ఇన్కంప్లీట్ గా డైజెస్ట్ అయినటువంటి కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. ఓకే, అస్సలు డైజెస్ట్ కానటువంటి ప్రోటీన్స్ ఉన్నాయి, ఫ్యాట్స్ ఉన్నాయి. సో ఈ మూడు మనకి స్టమక్ లోకి వచ్చినప్పుడు ఆ స్టమక్ లో మళ్ళీ ఓన్లీ ఆ ఉన్నటువంటి ఆ టైం ఏదైతే ఉందో ఆ టైంలో కేవలం మనకి ప్రోటీన్స్ మాత్రమే డైజెస్ట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, స్టమక్ లో ఈ క్రింది వాటిలో ఓకే స్టమక్ లో ఏవి జీర్ణక్రియ స్టార్ట్ అవుతుంది? స్టమక్ లో జీర్ణాశయంలో జీర్ణక్రియ ప్రారంభం వేటి జీర్ణక్రియ జరుగుతుంది అంటే మనకి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ తీసుకుంటే దాంట్లో ప్రోటీన్స్ డైజెషన్ మాత్రమే జరుగుతుంది అక్కడ. ఓకే, లేకపోతే వేర్ ద ప్రోటీన్స్ డైజెషన్ బిగిన్స్ ఇన్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్ అంటాడు. అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ లో జీర్ణ వ్యవస్థలో ప్రోటీన్ల జీర్ణక్రియ ఎక్కడ ప్రారంభం అవుతుంది అంటారు. కాబట్టి స్టమక్ అని చెప్పాలి. ఇన్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్ వేర్ ద కార్బోహైడ్రేట్స్ డైజెషన్ టేక్ ప్లేస్. కార్బోహైడ్రేట్లు లేదా పిండి పదార్థాల జీర్ణక్రియ జీర్ణ వ్యవస్థలో ఏ భాగంలో జరుగుతుంది అంటే మనకి బొక్కల్ క్యావిటీ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి మనకి స్టమక్ లోకి వచ్చింది. ఓకే, ఆ స్టమక్ లో ఉన్నటువంటి ఆ ఏదైతే ఉందో మనకి ఆ జఠరసంలో హెచ్సిఎల్, మ్యూకస్, పెప్సిన్ ఉంటుందని చెప్పాము. ఆ పెప్సిన్ ప్రోటీన్లను పెప్టోన్లుగా కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, జీర్ణాశయంలో పెప్సిన్ రిలీజ్ అవుతుందని చెప్పి ఈ పెప్సిన్ ఏం చేస్తుంది అంటే ప్రోటీన్లను పెప్టోన్లుగా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, పెప్టోన్లుగా కన్వర్ట్ చేస్తుంది. ఇది జీర్ణాశయంలో జరుగుతుంది. మరి జీర్ణాశయంలో కేవలం ప్రోటీన్లు మాత్రమే పెప్టోన్లుగా మారతాయి. అది కూడా దేని ప్రెజెన్స్ లో అంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పెప్సిన్ అనే ఎంజైమ్ ప్రెజెన్స్ లో జరుగుతాయి. ఓకే, నెక్స్ట్ ఆ స్టమక్ లో దాదాపు ఈ డైజెషన్ ప్రాసెస్ అనేది దాదాపు 3 to 4 hours టైం పడుతుంది అది కంప్లీట్ అవడానికి. ఓకే, ఇప్పుడు 3 to 4 hours దాని కంప్లీట్ గా డైజెషన్ ప్రాసెస్ అయిపోయింది అక్కడ. ఓకే, అంటే ప్రోటీన్స్ అనేవి పెప్సిన్ ప్రెజెన్స్ లో పెప్టోన్లుగా కన్వర్ట్ అయ్యాయి. ఇప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి పైలోరిక్ వాల్వ్ అనేది చిన్న చిన్నగా అది రిలాక్స్ అయ్యి లిటిల్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ని డియోడినం లేదా ఆంత్రమూలంలోనికి పాస్ చేస్తుంది ఫుడ్. ఇప్పుడు నెక్స్ట్ ఆంత్రమూలంలోకి వచ్చింది ఫుడ్. ఆంత్రమూలంలోకి వచ్చినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అయితే చూడండి, ఇక్కడ స్టమక్ లో ఫుడ్ అనేది ఏ కండిషన్ లో మారుతుంది అని చెప్పి యాసిడిక్ నేచర్ లోకి మారుతుంది అని చెప్పి, ఎందుకంటే అక్కడ హెచ్సిఎల్ ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఫుడ్ అనేది డియోడినం లేదా ఆంత్రమూలంలోకి వచ్చింది. డియోడినం లేదా ఆంత్రమూలంలోకి ఫుడ్ అనేది ఎంటర్ అయింది. మరి ఆ ఫుడ్ ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది చెప్పాం మనం. కాలేయం నుంచి పైత్యరసం విడుదలవుతుందని చెప్పాం. కాలేయం నుంచి బైల్ జ్యూస్, నెక్స్ట్ క్లోమం నుంచి క్లోమరసము, ప్యాంక్రియాస్ నుంచి ప్యాంక్రియాటిక్ జ్యూస్ రిలీజ్ అవుతుందని చెప్పాం. అది రిలీజ్ అయినటువంటి ఆ 2 రకాలైనటువంటి జ్యూసులు బైల్ జ్యూస్, ప్యాంక్రియాటిక్ జ్యూస్, కాలేయం నుంచి వచ్చే పైత్యరసము, క్లోమం నుంచి వచ్చే క్లోమరసం రెండు కూడా మనకి ఆ డియోడినం లేదా ఆంత్రమూలంలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఫుడ్ మీద డైజెస్ట్ చేస్తాయి. ఓకే, సో మరి ఇక్కడ చూడండి, ఈ ఆంత్రమూలంలో ఏమి డైజెస్ట్ అవుతాయో చూద్దాం. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ డైజెస్ట్ అవుతాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి, కార్బోహైడ్రేట్స్ ఆంత్రమూలం లేదా డియోడినంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ డైజెషన్ జరుగుతాయి. మరి ఏం డైజెస్ట్ చేస్తాయంటే చూడండి, కార్బోహైడ్రేట్ ని ఎమైలేజ్ అనేటటువంటి ఎంజైమ్ డైజెస్ట్ చేస్తుందని చెప్పాం. ఓకే, డియోడినంలోకి వచ్చినటువంటి కార్బోహైడ్రేట్ ఏదైతే ఉందో ఆల్రెడీ మనం చెప్పినాం, నోట్లో బొక్కల క్యావిటీలో కొంత మాత్రమే కార్బోహైడ్రేట్ డైజెస్ట్ అవుతుందని చెప్పాం. ఎందుకంటే ఆటోమేటిక్ మనం మింగేస్తాం కాబట్టి కొంత మాత్రమే కార్బోహైడ్రేట్ డైజెస్ట్ అయ్యి అక్కడ మాల్టోజ్ అనేటటువంటి షుగర్ లాగా కన్వర్ట్ అవుతుందని చెప్పాం. మిగిలినటువంటి కార్బోహైడ్రేట్ మొత్తం కూడా మనకి ఆ స్టమక్ లో ఎలాంటి డైజెషన్ జరగలేదు కార్బోహైడ్రేట్. నెక్స్ట్ డియోడినం ఆంత్రమూలంలోకి వచ్చిన తర్వాత ఆ ఆంత్రమూలంలో మరి ఏం చేసింది, క్లోమం నుంచి వచ్చినటువంటి క్లోమరసంలో ట్రిప్సిన్, ఎమైలేజ్, లైపేజ్ ఉందని చెప్పాము. మరి ఆ ఎమైలేజ్ అనేటటువంటి ఎంజైమ్ ఈ కార్బోహైడ్రేట్ ని మాల్టోజ్ గా మార్చింది. ఇది చూడండి, ఎమైలేజ్ అనేటటువంటి ఎంజైమ్ కార్బోహైడ్రేట్ ని మాల్టోజ్ గా మార్చింది. ఓకే, నెక్స్ట్ ప్రోటీను ట్రిప్సిన్ అనేటటువంటి ఎంజైమ్ క్లోమంలోనే ఉంటుందని చెప్పాను. క్లోమం నుంచి ట్రిప్సిన్, ఎమైలేజ్, లైపేజ్ అనే ఎంజైమ్స్ ఉంటాయని చెప్పాను. చూడండి, ఈ మూడు ట్రిప్సిన్, ఎమైలేజ్, లైపేజ్ మూడు ఎంజైమ్లు కూడా మనకి ఆంత్రమూలంలో దేని నుంచి వస్తాయి, క్లోమంలో ఉన్నటువంటి క్లోమరసం నుంచి. ప్యాంక్రియాటిక్ జ్యూస్ లో ట్రిప్సిన్, ఎమైలేజ్, లైపేజ్ ఉంటాయని చెప్పాము. ఇవి ఏం చేస్తాయి, ట్రిప్సిన్ ప్రోటీన్లను పెప్టోన్లు తర్వాత పెప్టైడ్లుగా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ లైపేజ్ ఏం చేస్తుంది, ఇది కొవ్వులని కొవ్వు ఆమ్లాలు గ్లిజరాల్ గా కన్వర్ట్ చేస్తుంది.
ఓకే, కొవ్వు ఆమ్లాలు గ్లిజరాల్గా కన్వర్ట్ చేస్తుంది, లైపేజ్. ఓకే, సో ఈ విధంగా మనకి ఆంత్రమూలంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు జీర్ణక్రియ, డైజెషన్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఆ డైజెషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి స్మాల్ ఇంటెస్టైన్ లోకి ఫుడ్ అనేది వస్తుంది. మరి ఆ స్మాల్ ఇంటెస్టైన్ లోకి వచ్చిన తర్వాత ఆ స్మాల్ ఇంటెస్టైన్ లో మనకి ఏముంటాయని చెప్పాము, మనకి స్మాల్ ఇంటెస్టైన్ చిన్న ప్రేగు యొక్క గోడల్లో ఆంత్ర గ్రంథులు ఉంటాయని చెప్పాము. ఓకే, మరి ఆంత్ర గ్రంథుల్ని నేనేం చెప్పాము, ఇంటెస్టైనల్ గ్లాండ్స్ అంటారని చెప్పాము. దాని నుంచి వచ్చేటటువంటి ఆంత్ర రసము లేదా సక్కస్ ఎంటెరికస్ అని చెప్పాము. ఆ సక్కస్ ఎంటెరికస్ లో మనకి 4 టైప్ ఆఫ్ ఎంజైమ్స్ ఉంటాయని చెప్పాము. అవేంటి అంటే ఆల్రెడీ ఇక్కడ చెప్పాము మనం, పెప్టైడేజ్, మాల్టేజ్, సుక్రేజ్, లాక్టేజ్. మసాలా అనే పదంతో గుర్తుపెట్టుకున్నాం, మాల్టేజ్, సుక్రేజ్, లాక్టేజ్. సో ఇవి ఏం చేస్తాయంటే చూడండి, ఇక్కడ పెప్టైడేజ్ అనేటటువంటి దాని మీద పెప్టైడేజ్ అనేది పెప్టైడ్ ని ఎమైనో ఆమ్లంగా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, ఇది పెప్టైడేజ్ అనే ఎంజైమ్ ఎమైనో ఆమ్లంగా కన్వర్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ పెప్టైడ్ అనేటటువంటి స్టేట్ లో ఉన్నటువంటి ఫుడ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఈ స్మాల్ ఇంటెస్టైన్ లోకి వచ్చినప్పుడు ఆ స్మాల్ ఇంటెస్టైన్ లో ఉన్నటువంటి ఇంటెస్టైనల్ గ్లాండ్స్ నుంచి రిలీజ్ అయినటువంటి ఇంటెస్టైనల్ జ్యూస్ లో ఉన్నటువంటి ఎంజైమ్స్ వీటిని డైజెస్ట్ చేస్తాయి. చూడండి, పెప్టైడేజ్ అనే ఎంజైమ్ ఎమైనో ఆమ్లంగా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మాల్టోజ్ అనేటటువంటి ఏదైతే ఇన్కంప్లీట్ గా డైజెస్ట్ అయినటువంటి కార్బోహైడ్రేట్ ఉందో దాన్ని మాల్టేజ్ ఎంజైమ్ గ్లూకోజ్ గా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ సుక్రోజ్ ని సుక్రేజ్ అనేటటువంటి ఎంజైమ్ గ్లూకోజ్ తర్వాత ఫ్రక్టోజ్ గా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ లాక్టోజ్ అనేటటువంటి ఈ ఇన్కంప్లీట్ గా డైజెస్ట్ అయినటువంటి కార్బోహైడ్రేట్ ని లాక్టేజ్ అనే ఎంజైమ్ గ్లూకోజ్ గ్యాలక్టోజ్ గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో ఇవి చూడండి, దీన్ని పెప్టైడేజ్ అనే ఎంజైమ్ ఎమైనో ఆమ్లంగా కన్వర్ట్ చేస్తుంది. మాల్టోజ్ అనేటటువంటి దీన్ని మాల్టేజ్ ఎంజైమ్ గ్లూకోజ్ గా కన్వర్ట్ చేస్తుంది. సుక్రోజ్ ని సుక్రేజ్ ఎంజైమ్ గ్లూకోజ్ ఫ్రక్టోజ్ గా కన్వర్ట్ చేస్తుంది. లాక్టోజ్ ని లాక్టేజ్, ఇది గ్లూకోజ్ గ్యాలక్టోజ్ గా కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఓకే, గ్లూకోజ్ గెలాక్టోజ్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ లాక్టోజ్ అనేటటువంటి దాంట్లో కూడా ఇక్కడ లాక్టోజ్ అనేది వస్తుంది. చూడండి, అన్నిట్లో గ్లూకోజ్ అనేది కామనే. మీరు చూడండి, మాల్టేజ్, సుక్రేజ్, లాక్టేజ్ లో అన్నిట్లో కూడా గ్లూకోజ్ అనేది కామన్ గా ఉంది. ఇక్కడ గ్లూకోజే ఉంది, ఇక్కడ గ్లూకోజ్ ఉంది, ఇక్కడ కూడా గ్లూకోజే ఉంది. అయితే లాక్టోజ్ అనేటటువంటి దాంట్లో గ్లూకోజ్ తో పాటు లాక్టోజ్, గెలాక్టోజ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సుక్రోజ్, దీంట్లో గ్లూకోజ్ కామన్ గా ఉంటుంది, ఫ్రక్టోజ్. ఓకే, సుక్రోజ్, ఫ్రక్టోజ్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అనేవి మనకి సుక్రోజ్ నుంచి వస్తాయి. ఓకే, ఇవి షుగర్ లో ఉంటుంది. చెరుకులో ఉండేటటువంటిది ఏంటి అంటే సుక్రోజ్. ఓకే, సో ఇవి మనకి పెప్టైడ్ నుంచి అమైనో యాసిడ్స్, మాల్టోజ్ నుంచి గ్లూకోజ్, నెక్స్ట్ సుక్రోజ్ నుంచి గ్లూకోజ్, ఫ్రక్టోజ్, లాక్టోజ్ నుంచి లాక్టేజ్ ఎంజైమ్ ప్రెజెన్స్ లో గ్లూకోజ్ గ్యాలక్టోజ్ కన్వర్ట్ అవుతుంది. సో ఇది ప్రాసెస్ అండి. సో ఈ విధంగా మనకి కంప్లీట్ గా స్మాల్ ఇంటెస్టైన్ లో డైజెషన్ ప్రాసెస్ జరిగిన తర్వాత ఈ డైజెస్ట్ అయినటువంటి ఫుడ్ మెటీరియల్స్ మొత్తం కూడా చెప్పాము మనం, స్మాల్ ఇంటెస్టైన్ లో ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయని చెప్పాము. వీటిని మైక్రోవిల్లై లేకపోతే ఆంత్ర చూషకాలు, సూక్ష్మ చూషకాలు అని చెప్పారు. ఈ సూక్ష్మ చూషకాలు ఇవి ఏం చేస్తాయంటే డైజెస్ట్ అయినటువంటి ఆ ఫుడ్ మెటీరియల్స్ ని అబ్జార్బ్ చేసే సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, అంటే జీర్ణమైన ఆహారాన్ని శోషించేటటువంటి ఉపరితల యొక్క వైశాల్యాన్ని పెంచుతాయి. జీర్ణమైన ఆహారాన్ని పీల్చుకునే ఉపరితల యొక్క వైశాల్యాన్ని పెంచడానికి ఉపయోగపడేవి ఏవి అంటే ఈ చిన్న ప్రేగు గోడల్లో ఉన్నటువంటి ఆంత్ర చూషకాలు, సూక్ష్మ చూషకాలు, మైక్రోవిల్లై అంటారు. ఓకే, ఈ విధంగా మనకి స్మాల్ ఇంటెస్టైన్ లో మొత్తం డైజెషన్ ప్రాసెస్ కంప్లీట్ అవడానికి 30 అవర్స్ నుంచి 40 అవర్స్ టైం పడుతుంది. సో ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్ ఇక్కడ మనం చెప్పాం అందనాళము లేదా శీకం అని చెప్పాం. ఈ అందనాళము లేదా శీకంలోకి వస్తాయి. ఈ శీకంలో వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనకి అసెండింగ్ కోలాన్ అని చెప్పాం, ఆరోహణ కోలాను, నెక్స్ట్ ట్రాన్స్వర్సివ్ కోలాన్, అవరోహణ కోలాను అంటే అడ్డు కోలాను, తర్వాత డిసెండింగ్ కోలాన్, అవరోహణ కోలాన్. ఓకే, అవరోహణ కోలాను, ఆరోహణ కోలాను, అడ్డు కోలాన్. సో వీటిలోంచి పాస్ అయిన తర్వాత చివరికి రెక్టము, యానస్ అని చెప్పాను. ఈ రెక్టమ్ లోకి వచ్చిన తర్వాత వాటర్ మొత్తం కూడా రీఅబ్జార్ప్షన్ జరిగింది ఎక్కువ మొత్తంలో. సో ఇదంతా ఏంటంటే ఒక స్టోరేజ్ ట్యాంక్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఈ కోలాన్ అనేది ఏంటి అంటే మొత్తం అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్, ఫేకల్ మెటీరియల్స్ తయారైన తర్వాత దీంట్లో ఇది ఒక స్టోరేజ్ ట్యాంక్ లాగా పనిచేసి దాన్ని స్టోర్ చేస్తుంది.
నెక్స్ట్ పురీష్ నాళము లేదా రెక్టమ్ అనేటటువంటి ఆ ప్లేస్ లోకి వచ్చిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో వాటర్ కంటెంట్ ని రీఅబ్జర్వ్ చేస్తుంది. ఓకే, అది రెక్టమ్ అంటారు. ఇక్కడ నుంచి అది సాలిడ్ గా ఉన్నటువంటి ఆ ఫేకల్ మెటీరియల్ యానస్ ద్వారా బయటికి ఎలిమినేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, మరి పాయు లేదా యానస్ దగ్గర మనకి పాయు సంవరిని కవాటాలు అనేవి ఉంటాయి. రెండు చాలా చాలా ఇంపార్టెంట్. యానస్ దగ్గర 2 పెయిర్ ఆఫ్ యానల్ స్ఫింక్టర్ మజిల్స్ అనేవి ఉంటాయి. యానల్ స్ఫింక్టర్ మజిల్స్ లేకపోతే పాయు సంవరిని కండరాలు అంటారు. ఇవి ఏం చేస్తాయి అంటే బయటకు విసర్జించేటటువంటి మలాన్ని నియంత్రించడానికి ఉపయోగపడతాయి. చిన్న పిల్లల్లో మనకి చూడండి, ఇది లాస్ట్ లో ఉన్నటువంటి యానస్ పార్ట్. సో దీంట్లో మనకి ఇక్కడ 2 రకాలైనటువంటి స్ఫింక్టర్ మజిల్స్ ఉంటాయి, అంటే 2 పెయిర్స్. ఇవి 2 పెయిర్ ఆఫ్ స్ఫింక్టర్ మజిల్స్ ఉంటాయి. ఇంటర్నల్ యానల్ స్ఫింక్టర్ మజిల్, ఇది ఎక్స్టర్నల్ యానల్ స్ఫింక్టర్ మజిల్. అంటే అంతర్గత పాయు సంవరణి కండరం అంటారు, ఇది బహిర్గత పాయు సంవరణి కండరం అంటారు. అయితే పెద్దవాళ్ళలో ఇక చూడండి, ఇది ఇన్వాలంటరీగా ఉంటది, అసంకల్పితంగా ఉంటది. దాని యొక్క మూమెంట్స్ అయినా మన కంట్రోల్లో ఉండవు. కానీ ఈ ఎక్స్టర్నల్ యానల్ స్ఫింక్టర్ ఏదైతే ఉందో బాహ్య పాయు సంవరణి, ఇది మన కంట్రోల్లో ఉంటది. అంటే ఈ స్ఫింక్టర్స్ కంట్రోల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్స్క్రీడ్ చేసేటటువంటి మల పదార్థాల యొక్క విసర్జన ప్రక్రియలో మనకు కంట్రోలింగ్ అనేది ఉంటుంది. కానీ చిన్నపిల్లల్లో ఇక చూడండి, ఈ 2 పెయిర్స్ అంటే ఎక్స్టర్నల్ యానల్ స్ఫింక్టర్, ఇంటర్నల్ యానల్ స్ఫింక్టర్ 2 పెయిర్లు కూడా ఇన్వాలంటరీగా ఉంటాయి. అంటే వాళ్ళ కంట్రోల్లో ఉండవు. ఆటోమేటిక్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రెక్టంలోకి వచ్చిన తర్వాత ఈ రెక్టం నుంచి ఆటోమేటిక్ వెళ్ళిపోతూనే ఉంటాయి కింద, వాళ్ళకి కంట్రోల్లో ఉండవు. అందుకని చిన్నపిల్లలు పేకలు వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంటారు, డైరెక్ట్ గా వాళ్ళకి వెళ్ళిపోతూనే ఉంటారు వాళ్ళు. కాబట్టి దానికి కారణం ఏంటంటే చూడండి, ఇక్కడ మొదటి జత రెండవ జత లేకపోతే ఇంటర్నల్ యానల్ స్ఫింక్టర్ అనేది మనకి పెద్దవాళ్ళలో ఇన్వాలంటరీగా ఉంటుంది. కానీ ఎక్స్టర్నల్ యానల్ స్ఫింక్టర్ బాహ్య పాయు సంవరణి అనేది మన నియంత్రణలో ఉంటుంది. కానీ చిన్నపిల్లల్లో 2 కూడా ఇన్వాలంటరీగా ఉంటాయి, అంటే అనియంత్రితంగా ఉంటాయి. కాబట్టి వాళ్ళకి దాని మీద కంట్రోలింగ్ అనేది ఉండదు. ఓకే, ఇదే అండి దీనికి సంబంధించినటువంటి టాపిక్. సో కాబట్టి దీని మీద ఎక్కువగా బిట్లు అడగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి దీనికి రిలేటెడ్ గా ఉన్నటువంటి దాన్ని ఒక రోజు మళ్ళీ ఒక క్లాస్ తీసుకుని దానికి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ లో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ మాత్రమే డిస్కస్ చేద్దాం. ఇది మాత్రం 10th క్లాస్ లో ఓన్లీ బేస్ చేసుకుని 10th క్లాస్ అకాడమీ బుక్ ని బేస్ చేసుకుని మనకి డైజెస్టివ్ సిస్టానికి సంబంధించినటువంటిది మొత్తం కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. సో కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించినటువంటి 100% ఆ సిస్టమ్ డైజెషన్, ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ మనకి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇంకొక క్లాస్ లో మనకి ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి దాన్ని స్పెసిఫిక్ గా మనం చదువుకున్నాం. అది ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు దాన్ని చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ వాళ్ళు అంటే ఇక్కడ వరకు చదువుకుంటే సరిపోయింది. ఎందుకంటే 10th క్లాస్ లో కూడా ఉన్నటువంటివి కూడా నేర్చుకోవాలనుకుంటే ఈ స్టాండర్డ్ లో చదువుకుంటే సరిపోయింది. అదే స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యేవాడు దీంతో పాటు ఇంటర్మీడియట్ లో దీనికి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మళ్ళీ ఇంకొక క్లాస్ లో నేర్చుకుందాం. ఓకే అండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.